30s తర్వాత ఎట్లాంటి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, వాటి యొక్క అవసరం ఏంటి? హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ పూజితా దుగ్గిరాల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ నాసా హాస్పిటల్స్ విజయవాడ. 30 ఇయర్స్ మనకి వచ్చాయి అంటే ఖచ్చితంగా కొన్ని సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. రొటీన్ స్క్రీనింగ్స్, లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, బేసిక్ హీమోగ్రామ్, ఐరన్ ప్రొఫైల్ ఎట్లా ఉంది ఫీమేల్స్ అయితే, థైరాయిడ్ స్టేటస్, లిపిడ్, షుగర్ టెస్ట్, బీపీ, ఈసీజీ, ఎకో, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే అవి డైట్ ద్వారా కరెక్షన్సా, మెడికేషన్స్ ద్వారా కరెక్ట్ చేయడమా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కరెక్ట్ అవుతాయా అనేవి మనం ఎర్లీ స్క్రీనింగ్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా డిసీజ్ వచ్చే ముందే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, మనం కూడా ఎర్లీగా మ్యామోగ్రామ్ చేయించుకోవడము, ప్యాప్స్మియర్స్ చేయించుకోవడము, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల, ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉంది మనం కాల్షియం స్కోర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనం డిసీజ్ రాకముందే మనల్ని మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు 30 ఇయర్స్ పైన పడిన వాళ్ళు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospital.